వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్నటువంటి కొండా సురేఖ ఎపిసోడ్ చూస్తూ ఉంటే నాకు అచ్చం మన టాలీవుడ్ సినిమాలలో కిక్ సినిమా గుర్తొస్తుంది. కిక్ 1 సినిమాలో ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతుంటారు. వీళ్ళు ఆడిన గేమ్ వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఆడిన గేమ్ వీళ్ళు తెలియదు. సేమ్ ఇప్పుడు అదే సిచ్యువేషన్ కొండా సురేఖ ఎపిసోడ్లో కనిపిస్తుంది. ఒకవైపు కొండా సుష్మితతో నాకేం సంబంధం అని కొండా సురేఖ అట్లాగే కొండా మురళి అంటారు. రేవంత్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్లు పెట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటారు. క్రమశిక్షణ సంఘం రిపోర్ట్ ఇచ్చేస్తుంది. కొండా సురేఖ అయితే ఏకంగా తన మంత్రిగా తన బాధ్యతలు నిర్వహిస్తూ ఆఖరికి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి మరీ యథావిధిగా రాఖీ కట్టినటువంటి పరిస్థితి. రాఖీ కట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతా నన్ను మీరు వేరుగా చేసి చూడొద్దండి అని స్పష్టంగా తెగేసి చెప్పింది. మరి ఇప్పుడు ఇక్కడ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతుంటే అసలు ఈ కొండా ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇప్పటికే భారీ స్థాయిలో ఒక పొలిటికల్ హైడ్రామాని తలపించింది. మరోవైపు కొండా మురళి గారు ఏమంటారు? ఆయన మొన్న బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్తున్న సందర్భంగా డిప్యూటీ సీఎం దగ్గరికి ఆయన మీకుంది అత్రోత, ఇక్కడ ఏమీ లేదు, మా కూతురు కదా మాట్లాడింది, మాకేం సంబంధం దాని గురించి అని మురళి గారు అంటున్నారు. సుష్మిత గారు కూడా మా అమ్మకు నోటీస్ ఇస్తే ఎట్లా, నేను కదా మాట్లాడింది నామంటది. మరి ఇప్పుడు ప్లాన్ బి అని కొండా మురళి గారు నిన్ననే ఆయన బట్టి గారి దగ్గరికి వెళ్తే చెప్పారు. మరి ఇప్పుడు కొండా సుష్మిత ప్లాన్ బి ఏం చేస్తుంది? ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎపిసోడ్స్ కనుక చూస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తుందంటే ఒక్కసారిగా ఉన్నటువంటి టెంపో పెంచేస్తారు, ఒక చిన్న సారి చెప్పి మళ్ళీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు అసలు కానీ వాళ్ళ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కొండా సురేఖ గారిని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి కలిసి రాఖీ కట్టినటువంటి సందర్భంగా కొంత రేవంత్ రెడ్డి గారి యొక్క ఫేస్ ఫీలింగ్స్ చూడాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ కొండా సురేఖ గారు వెళ్ళి రాఖీ కట్టారు, సీతక్క గారు వెళ్ళి రాఖీ కట్టారు. ఇద్దరు మంత్రులు ఎవ్రీ టైం వెళ్ళి రాఖీ కడుతున్నటువంటి సందర్భం ఉంది. మరి అటువంటి సందర్భాల్లో కొండా సురేఖ గారు కడితే ఒక రకమైనటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ కవలికలు కనిపించినాయి. కొంత ఆగ్రహావేశాలు, కొంత చిరాకు, ఒక రకమైనటువంటి నైరాస్యం, ఒక రకమైనటువంటి ఆందోళన రేవంత్ రెడ్డి గారి ముఖంలో కనిపించింది. అదే ఎవరైతే మన సీతక్క గారు కడితే మొత్తం ఇకైకలు పక్కపక్కలు, అంటే మొత్తం నవ్వుకుంటా సరదాగా ఒక ఆత్మీయంగా ఎంత కుటుంబ సభ్యురాలుగా దగ్గరకు చాలా రోజుల తర్వాత వచ్చి కలిస్తే కడితే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంది. మరి ఒకసారి విజువల్ చూద్దాం. ఈ విజువల్ చూడండి, 1-2 సార్లు చూడండి బాగా చూడండి. రేవంత్ రెడ్డి గారికి మన సీతక్క గారు కడుతుంటే ఎంత ఇకైకలు పక్కపక్కలు, అంటే ఒక ఆత్మీయ బంధం అక్కడ కనిపిస్తోంది. అదే చూడండి కొండా సురేఖ గారికి రాగానే బొట్టు పెట్టగానే ముఖం మార్చేసిండు రేవంత్ రెడ్డి గారు. క్లియర్ కనిపిస్తుంది ఆయన కోపము క్లియర్గా. కొండా సురేఖ చూడండి ముఖం మార్చుకొని కూర్చుండు ఆయన. లాస్ట్కి ఏదో మొక్కుబడికి ఇట్లా లైట్కి స్మైల్ ఇచ్చిండు తప్పితే మరి కొండా సురేఖ గారు కట్టి కూడా బంగారు రాఖీ ఆయన సహజంగానే ఆమె ఎవ్రీ టైం పోయి కట్టినట్టుగానే మేము కట్టినాం, ఈసారి కూడా గత 3 ఏళ్ళుగా మేము కడుతూ ఉన్నామని సురేఖ గారు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి కడుతున్నారట, వాళ్ళ మనవడికి కూడా కడుతున్నారు ప్రతి సంవత్సరం. మరి ఈసారి కూడా బంగారు రాఖీ పోయి సురేఖ గారు పోయి కట్టి చూడండి, ఇంకొకసారి చూడండి, ఇట్లా పోయి కట్టంగానే ముఖం మార్చేసిండు రేవంత్ రెడ్డి గారు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతోంది? ఒకవైపు రేవంత్ రెడ్డి గారేమో ఖచ్చితంగా వేటు వేయాల్సిందే అని అధిష్టానం మీద నెట్టేసిండు. ఇప్పుడు కొండా సురేఖ గారు ఆమె మంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏకంగా డైరెక్ట్గా వెళ్ళి ఆయన లండన్ నుంచి వచ్చినా నేనే వెళ్ళి కలుస్తా అని ఆయన చెప్పాడు. తర్వాత ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆ దిశగా వెళ్ళే ప్రయత్నం చేయలేదు. కానీ ఇవాళ ఉదయం ఎవరు అనుకోకుండా ఊహించినటువంటి విధంగానే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన కొండా సురేఖ గారు రాఖీ కట్టారు. సో ఇదంతా బాగానే ఉంది. కానీ ఇవాళ వాస్తవానికి కొండా సురేఖ గారి ఎపిసోడ్లో కూడా కొండా సురేఖ గారికి కూడా మద్దతు పెరుగుతోంది. దేనికి మద్దతు పెరుగుతోంది? పద్మశాలీలు అట్లాగే బీసీలు అందరూ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిన్నటికి దిన రవీంద్ర భారతిలో భారీ స్థాయిలో ఒక మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో కూడా ఒక తీర్మానం పాస్ చేసుకున్నారు. వీళ్ళందరూ కూడా తీర్మానం పాస్ చేసుకొని ఖచ్చితంగా మా మద్దతు కొండా సురేఖ గారికే ఇవ్వాలి అంటే అగ్రవర్ణాల కుట్ర ఇవాళ బీసీ నాయకుల మీద చేస్తున్నారు అని స్పష్టంగా చెప్పారు. సరే వినండి. అది కూడా మీ ముంగట ఒక తీర్మానాన్ని చదువుతున్నాను. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని ఒక్కరిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ అగ్రవర్ణ ఆధిపత్య కులాల నాయకత్వం కుట్ర పన్నుతుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని బీసీ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. బీసీ సమాజం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 5035 మంది బీసీ సర్పంచులతో పాటు శ్రీమతి కొండా సురేఖ గారికి
నైతిక మద్దతును తెలియజేస్తూ బీసీ సమాజం మొత్తం అలాగే బహుజన సమాజం మొత్తం ఆమెకు అండగా నిలుస్తుందని ఈ తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. సో వీళ్ళు ప్రత్యేకమైనటువంటి తీర్మానం ప్రవేశపెట్టి మొత్తం కొండా సురేఖ గారికి మా నైతిక మద్దతు ఉంటుంది. అట్లాగే కుట్రపూరితంగా ఇవాళ వన్ సైడెడ్గా కొండా సురేఖ గారిని బీసీ సామాజిక వర్గ నాయకురాలని, మహిళా నాయకురాల మీద టార్గెట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోని స్పష్టంగా వాళ్ళకు తీర్మానం పాస్ చేసుకొని మొత్తం బీసీలందరూ కూడా ఇవాళ కొండా సురేఖ గారి వెంట నడిచే దిశగా ఉంటామని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు ఏకంగా. మరి కొండా సురేఖ గారి మీద డెసిషన్ కూడా ఇంకేం తీసుకోలే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అధిష్టానం మీదకి వేశారు. అధిష్టానం ఇంకా ఆ బాల్ కోర్టులో ఉంది. కేసీ వేణుగోపాల్ గారు విదేశాల్లో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత కొంత యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తీసుకోక మునిపే ఇక్కడ ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కొండా సురేఖ గారు రాజకీయం కొండా సురేఖ గారు, రేవంత్ రెడ్డి గారు రాజకీయం రేవంత్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాజకీయం ఏంటి? రేవంత్ రెడ్డి గారు లండన్లో ఉన్నప్పుడు ఆయన స్పష్టంగా ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్లు పెట్టించాడు. వచ్చి రాగానే మీరెవరూ మాట్లాడకండి అని స్పష్టంగా చెప్పి అధిష్టానం కోర్టులే బాల్ తన్నేశాడు. ఆయన ఫుట్బాల్లో తన్నేశాడు. తన్నిన తర్వాత ఇవాళ అధిష్టానం మీద నెట్టేయచ్చు కదా. ఒకవేళ కొండా సురేఖ గారిపై చర్యలు కనుక తీసుకుంటే అది అధిష్టానం మీద నెట్టేయచ్చు కదా. రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అని చెప్పొచ్చు కదా. కానీ వాస్తవానికి ఏంటంటే ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి గారి పాకెట్లోనే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పిసిసి ఉంది, క్రమశిక్షణ సంఘం మల్లు రవి గారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్పష్టంగా ఇవాళ మల్లు రవి గారు గురించి ఎవరికి తెలియదు? రేవంత్ రెడ్డి గారి యొక్క సన్నిహితులని తెలియదా? అట్లాగే మహేష్ కుమార్ గౌడ్, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్తేనే మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క నియామకం అయింది. దేనికి? పిసిసి అధ్యక్షుడిగా. మరి టీపీసీసీ మొత్తం రేవంత్ రెడ్డి గారి కనుసనలో నడుస్తున్న విషయం ఎవరికి తెలియదు. కాబట్టి ఇప్పుడు కొండా సురేఖ గారిపైన చర్యలకు కనుక ఉపక్రమిస్తే అది అధిష్టానం తీసుకున్నా ఖచ్చితంగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారనే ఒక నిరేషన్ ప్రజల్లోకి వెళ్ళదా? ఇప్పుడు ఏమవుతుంది? త్వరగా చర్యలు తీసుకోండి అని అధిష్టానం వైపు ప్రెషర్ బిల్డప్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఎందుకు అంటే కొండా సురేఖ గారిని మంత్రి పదవిని తప్పించాలని ఇప్పటికే ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్లు పెట్టించినటువంటి ఆయన యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అధిష్టానానికి కూడా ఆయన రాయబారం పంపించినట్టు ఖచ్చితంగా చర్యలు తీసుకోండి అని. ఈలోపే అంటే వీళ్ళు ఎట్లా ఉన్నారంటే మేము రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేశాము అని స్పష్టంగా కొండా సుష్మిత గారు చెప్పారు మొన్న. ఆమె రీసెంట్గా అక్కడ బర్త్డే రోజు వేడుకల తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడుతా మా టార్గెట్ రేవంత్ రెడ్డి గారు, అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్, మాకు కాంగ్రెస్ పార్టీ అంటే మేము పార్టీకి చాలా లాయలిస్ట్ అని చెప్పి స్పష్టంగా సుష్మిత గారు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి ఏంటి, రేవంత్ రెడ్డి గారికి వార్నింగ్ కూడా ఇచ్చారు కదా. అసలు ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో ఈ గతంలో ఏదైతే వివాదం చెలరేగిందో ఆనాడు సారీ చెప్పినటువంటి కొండా సురేఖ గారు, కొండా సుష్మిత గారు, కొండాకు సంబంధించినటువంటి ఎంటైర్ ఎపిసోడ్లో సారీ చెప్పేశారు. సారీ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఈ ఎపిసోడ్ని మళ్ళీ ఎవరికి వెళ్ళారు ఇప్పుడు అంటే ఖచ్చితంగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారి మీదే వేళ్ళు చూపిస్తాయి. ఎందుకంటే ఈయన వెళ్ళి మీటింగ్ పెట్టి భారీ స్థాయిలో అక్కడ రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని 2029లో దీవించండి అని చెప్పి మాట్లాడిన తర్వాత మాత్రమే ఈ వివాదం స్టార్ట్ అయింది. కాబట్టి ఇక్కడ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో బాధ్యులు ఎవరు అంటే కొండా సురేఖ గారి ఇష్యూ స్టార్ట్ అవడానికి, ఫ్లేరప్ అవడానికి ఆజ్యం పోసింది, బీజం వేసింది రేవంత్ రెడ్డి గారు. ఒకవేళ ఇన్ కేసు చర్యలు తీసుకున్నా కూడా అది మళ్ళీ రేవంత్ రెడ్డి గారికే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఇంకేంటి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కనుక తొందరగా నిర్ణయం తీసుకోకపోతే అది ఖచ్చితంగా డిసిప్లినరీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇతర నాయకులు కూడా ఈ విధంగానే తయారయ్యే అవకాశాలు ఉందనే ఒక మెసేజ్ని అధిష్టానానికి కూడా కొంత రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఇట్లా చర్యలు తీసుకోకపోతే నిజంగా ఇప్పుడు సీఎంగా కూడా తన పరువు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లండన్ నుంచి రాగానే భారీ స్థాయిలో ప్లాన్ చేసినటువంటి రేవంత్ రెడ్డి ఆయన వర్గానికి మాట్లాడద్దని ఆపేసిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఇన్ని రోజులకు కూడా ఇంకా చర్యలు తీసుకోకపోతే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా పోతే ఇక లాస్ట్కి అది కోల్డ్ స్టోరేజ్లో ఉంటే ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది వాస్తవానికి. ఇక మీ మీదనే భారం అని చెప్పి బట్టి విక్రమార్క గారి దగ్గర అధిష్టానానికి రాయబారం పంపినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి అధిష్టానం కదలికపోయినా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆరాధీసి ఎలాగైనా కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలని మొండి పట్టుబట్టినట్టుగా కూడా కొంత బయట పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు చర్యలు తీసుకుంటే తన వ్యతిరేక వర్గం అంతా కూడా సైలెంట్ అవుతారనే భావనలో కూడా రేవంత్ రెడ్డి గారు వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. కానీ కొండా సురేఖ పైన చర్యల విషయంలో అయితే మాత్రం ఏఐసీసీ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎందుకంటే ఇవాళ బీసీ సంఘాల మద్దతు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ తేడాపాడ వస్తే చర్యలు కనుక తీసుకుంటే ఎంటైర్ బీసీ సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, పొలిటికల్ గేమ్. మరొక వైపు ప్రజల్లో కూడా ఇవాళ ఎటువంటి మెసేజ్ వెళ్తుంది, కొండా సురేఖ గారు తన తన మంత్రిత్వ శాఖ తను పనిచేసుకుంటోంది, వెళ్ళి రాఖీ కట్టి వచ్చింది ఎవరు ఊహించినటువంటి విధంగా. ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి గారి మీద కక్ష లేదు అంటే మాట్లాడింది మా కూతురు కదా, మేము కాదు కదా, మాకేం సంబంధం అని ఏ మాట అయితే వాళ్ళు మాట్లాడుతున్నారో కొండా ఫ్యామిలీ వాళ్ళు నిజంగా కొండా మార్క్ పాలిటిక్స్ వాళ్ళు చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు కూడా మైండ్ అసలు చాలా
మైండ్ గేమ్ ఆడుతుంటే నిజంగా రేవంత్ రెడ్డి గారి మైండ్ కూడా షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆయనే ఒక మేధావి, ఆయనే వ్యూహకర్త, ఆయనే అద్భుతమైనటువంటి రాజకీయం నిపుణుడు, చతురుడు లాగా ఉంటే మరి ఆయనకి ఇవాళ కొండా సురేఖకు సంబంధించి కొండా దంపతులు, కొండా ఫ్యామిలీ చేస్తున్నటువంటి పాలిటిక్స్తో ఒక్కసారిగా షేక్ అయిపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు కూడా. ఎందుకంటే ఆమె చూడండి రాఖీ కట్టొచ్చిన తర్వాత ఏం మాట్లాడుతుంది వినండి కొండా సురేఖ గారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను రాఖీ కట్టి రావడం జరిగింది. వారికి కూడా మా ఆడపడుచులందరి దీవెన కూడా ఉంటుంది. వారి మంచి సుపరిపాలన అందించాలని, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి వారికి శక్తిని, యుక్తిని ఇవ్వాలని, వారి ఆశీర్వాదం కూడా మా ఆడపడుచులందరి మీద కూడా ఉండాలి అని చెప్పి మరి కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మీ మీడియా పరంగా ప్రపంచవ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మీ సోదరుడు ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చారు, ఇది ఒక భరోసా పండుగ అన్నారు. రకరకాల చర్చలు జరుగుతున్నాయి కదా, ఏమన్నా భరోసా? ఈ రోజు నేను ఏమి కామెంట్ చేయదలుచుకోలేదండి. మంచి పండుగ వాతావరణంలో మీరు వచ్చారు, మీ అందరికీ కూడా నేను రాఖీలు కట్టాను. అదే విధంగా మా ముఖ్యమంత్రి గారికి కూడా ఎప్పటిలాగానే ఈసారి రాఖీ కట్టి రావడం జరిగింది. కట్టినప్పుడల్లా కూడా అన్నకు, అన్న వాళ్ళ మనమడికి కూడా కడుతున్నాం 3 సంవత్సరాల నుంచి. ఈ రోజు కూడా అన్నకి, అన్న వాళ్ళ మనమడికి కూడా కట్టి వచ్చాము. మేము చాలా ప్రశాంత వాతావరణంలో సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాదాలు కూడా ఆడపడుచులకు ఉండాలి అని ఆటోమేటిక్ గా అందరూ లేదండి. అన్న కొండా సురేఖ అనేది సపరేట్ చేయకండి, కొండా సురేఖని సపరేట్ చేయకండి. నేను అందరి ఆడపడుచుకుంటా, అందరి ఆడపడుచు. సో కొండా సురేఖ గారిని మీరు సపరేట్ చేయొద్దండి, ఇది అందరూ ఆడపడుచునని కొండా సురేఖ గారు డైరెక్ట్ గా చెప్తూ ఉన్నారు. అంటే ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ చూస్తే మనకి ఏం అర్థమవుతుంది, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. కానీ కొండా సురేఖ గారు అయితే మాత్రం స్పష్టంగా ఇవాళ ఒక బ్యూటిఫుల్ సింపతి గేమ్ కూడా ఆడుతుంది. ఎందుకంటే ప్రజల్లో కూడా తన పని తను చేసుకుంటుంది. కూతురు మాట్లాడితే ఇవాళ వీళ్ళని ఎందుకు బలిపశువుం చేశారు అన్న ఒక సింపతి ఖచ్చితంగా ప్రజల్లో జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ దిశగా నెరేషన్ బిల్డ్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకనే ఇవాళ సడన్ గా రాఖీ కట్టడం, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ కూడా అసంతృప్తి కానీ అలకలు కానీ లేకుండా ఆమె పని, ఆమె పాలన ఆమె చేసుకుంటా మంత్రిత్వ శాఖలో రివ్యూలు కానీ లేదంటే ప్రోగ్రాములు కానీ ఆమె నిర్వర్తిస్తూ ఆమె పని ఆమె చేసుకుంటా పోతుంది. కాబట్టి ఆమె పని ఆమె చేసుకుంటూ ఉంటే కూడా ఆమెను తప్పించారే, మరి ఈమె కాదు కదా డిసిప్లిన్ తప్పింది అని ఒక చర్చ జరిగే అవకాశాలు ఉంటాయి ఒకవేళ కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే. మరి చర్యలు కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఆ చర్యలు తీసుకోవడానికి మూల కారకుడు కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారే అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ నన్ను వేరు చేసి చూడకండి అని చెప్పినటువంటి మాటని మనం ఏ విధంగా తీసుకోవాలి, మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.